దాన్ని ఎందుకు ఇంకా మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతోని. నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 2 ఏళ్లకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు. నిన్ను దండం పెట్టిండ్రు, దరఖాస్తు పెట్టిండ్రు, నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు, నీ మంత్రులను బతిలాడిండ్రు, నీ అధికారులను బతిలాడిండ్రు. పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు. లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు. అంటే ప్రశ్నించే వారి మీద పగబట్టడం. నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. నేను ఇంకో మాట అన్నట్టున్నాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు. కేవలం 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా కష్టం వచ్చినా 20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు 2 రూపాయలు ఇవ్వపోతీవి, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఇవ్వలేను. కరోనా వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నువ్వు బడా బడా కాంట్రాక్టర్లకు, కమిషన్లకు, బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయిన నెల ఎన్ని బిల్లులు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు పోయిన నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చేయి. హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి. ఈ గరీబ్ పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి ఇవ్వమంటే నీకు స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వమంటే నీకు ఉండయా? నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా, నీకు కమిషన్లు ముఖ్యమా? కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్. మహారాష్ట్ర ఎన్నికల ముందో, హర్యానా ఎన్నికల ముందో, నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత, నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత? అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా. కరోనా ఉంటే కూడా మేము 9.5 ఏళ్లలో 20,508 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఫీజు రియంబర్స్మెంట్. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రభుత్వమే కదా, అదే ఆదాయం కదా. ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా, నువ్వు ఇయ్యవెట్లా? అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, నీ ఆలోచన విధానం వేరే ఉన్నది. మాటలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, చేతలంతా బడా బాబులు, ఢిల్లీకి మూటలు మోసుడు. నీకు చేతన అయితే లేదు. ఇప్పుడు ఏమంటాడు? మొన్నెప్పుడో లాస్ట్ టైం ఉద్యోగులు అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులు, మా ఎరియర్స్ ఇవ్వండి, మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి అని అడిగినారు. ఈ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అవి ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా? నా దగ్గర ఏం లేవు అన్నాడు. నిన్న కూడా ఈ కాలేజీలో అడిగినారు. అడిగితే వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్, మీకే అప్పచెప్తా మీరు చేయండి, మరి నీకు చేత కాకపోతే నువ్వు దద్దమ్మని ఒప్పుకో, గద్దె దిగు, ఎవరు చేసేవాళ్ళు చేస్తారు. నిన్ను చెయ్యమని కదా ఇచ్చింది. నువ్వు ఏం పెట్టినావు మేనిఫెస్టోలో అన్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నీ రిలీజ్ చేస్తా, తక్షణమే చేస్తా. మరి ఏం చేసినావు? 2 ఏళ్ళకి వెళ్ళి బకాయిలు ఇవ్వలే, కొత్త ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలే. నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నేను ఇంకో మాట మాట్లాడిండు, బీఆర్ఎస్ బీజేపీదేదో బంధం, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు అని మాట్లాడి. ఇది ఎట్లుందంటే వెనకటికటే కూడా దొంగతనం చేసినోడు దొంగే దొంగ 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 అని గట్టిగా అరిచిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. నీది కదా కిషన్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. 5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే, ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గుర్గాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడిపోతాడు రాత్రి. ఆ గుర్గాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూప్ ఎందుకు అయింది? మరి
ఎందుకో బయటకు రాకపోయే. ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్స్ అయినాయి, 3 రోజులు సెర్చ్ చేసిండ్రు, లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చుప్ అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగులేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది, బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు, బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు. ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు, ఎవరోని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు. మళ్ళీ మా మీద అబాండాలు ఇస్తావా నువ్వు? కాళేశ్వరం కూలింది అంటాడు. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014-15లో మా ప్రభుత్వం వచ్చినాడు ఈ రాష్ట్రంలో వరిధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15లో వరిధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23 సంవత్సరంలో 2,70,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది. ఏమన్నా మంత్రం వేస్తేనో మాయం వేస్తే వస్తుందా? ఉచిత కరెంట్ ఇచ్చినాము, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాము, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించినాము, మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము, భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టినాము, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసినాము, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 మోడర్నైజేషన్ చేసినాము, కాళేశ్వరంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించినాము. ఇట్లా ఎన్నో పనులు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం కూలింది అంటాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటుండు? హైదరాబాదుకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేశాం. ఇవాళ ఏదో పేపర్ చదివిన హెడ్డింగ్ ఉండే, హైదరాబాదుకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక. ఎక్కడికి వస్తున్నాయి గోదావరి జలాలు? మల్లన్న సాగర్ నుంచి మూసీకి 20 టీఎంసీలు తెస్తాను. మల్లన్న సాగర్ ఎవరు కట్టిర్రు? కాళేశ్వరంలో అంత భాగం కాదా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? ఏడికెళ్ళి వస్తుంది మరి? కాళేశ్వరం కూలితే నువ్వు 7,000 కోట్లతోని మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా తెస్తున్నావు? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? అంత మాయా మచ్చింద్రం చేసి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది బైసాబ్? కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజు, కన్నెపల్లి పంప్ హౌజు, అన్నారం బ్యారేజు, సరస్వతి పంప్ హౌజు, సుందిళ్ళ బ్యారేజు, పార్వతీ పంప్ హౌజు, నందిమేడారం రిజర్వాయరు, నందిమేడారం పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, రాంపూర్ పంప్ హౌజు, రాజేశ్వరపేట పంప్ హౌజు, మల్కపేట పంప్ హౌజు, మల్కపేట రిజర్వాయరు, ముప్పాల్ పంప్ హౌజు, అప్పర్ మానేర్ పంప్ హౌజు, అనంతగిరి రిజర్వాయరు, అనంతగిరి పంప్ హౌజు, రంగనాయక సాగర్ పంప్ హౌజు, రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ పంప్ హౌజు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ నెంబర్ 1, పంప్ హౌస్ నెంబర్ 2, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయర్. ఇవన్నీ కదా కాళేశ్వరం అంటే. ఇవన్నీ ఊళ్ళినాయా? ఇవి అన్నిటి కింద పంట పంటలేదా? నీ కళ్ళు కనబట్టలేవా? పోదామా? ఇవాళ అంతగిరి కింద పంట పంటలేదా? రంగనాయక సాగర్ కింద పంట పంటలేదా? మల్లన్న సాగర్ కింద పంట పంటలేదా? కొండపోచమ్మ కింద పంట పంటలేదా? పంట పండేది నిజం, రైతులకు తెలుసు కదా. నువ్వు ఈడ కూర్చొని కాళేశ్వరం కూలిందని గవే ప్రతిపక్షంలో చెప్పినప్పటి చిల్లర మాటలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గదే అబద్ధపు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నిన్న ఇంకో మాట మాట్లాడిండు సెక్రటేరియట్ గురించి. సెక్రటేరియట్ అనేటువంటిది అంబేద్కర్ గారి స్ఫూర్తి దీపిక. అసలు అంబేద్కర్ పేరుంది నీకు ఇష్టం లేనట్టుంది, అందుకే సెక్రటేరియట్ పోతలేడినా. అంబేద్కర్ పేరు మీద ఉన్న సెక్రటేరియట్ పోవడానికి నీకు ఏం కష్టమవుతుంది? నెలకొక్కనాడు పోతలేవు నువ్వు. ఎప్పుడు చూసినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటున్నావు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్. ఇలా నీకు తెలంగాణ సోయి లేదు, నీకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు నువ్వు. సచివాలయం ఎందుకు కట్టిండ్రో నీకు ఎప్పటికీ అర్థం కాదు. తెలంగాణ షాన్. ఇవాళ ఆ రోడ్డు మీద ఎవరు పోయినా ఫోటోలు దిగుతున్నారు కదా, సెల్ఫీలు దిగుతున్నారు కదా. తెలంగాణ ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రజలు ఎవరు వచ్చినా ఈ సెక్రటేరియట్ని చూసి అబ్బురపడి తెలంగాణ గౌరవం పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగే విధంగా కేసీఆర్ తెలంగాణ పరిపాలన సౌధాన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఆ సెక్రటరియట్లో నువ్వు మొత్తం ఇజ్జద్దిస్తున్నావు. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు సెక్రటరియట్లో ధర్నా చేసిన ఘనత రేవంత్ పాలనకి దక్కింది కదా. ఇవాళ ఆ బ్రోకర్లు మొత్తం పైరవికారులు 10%, 12%, 14% వశపడక కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది కదా. రోషయ్య గారు లాంటి హేమీలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండ్రు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందా? ఎవరు అడిగినా 12%, 30%, 20% గవర్నమెంట్ అంటారు. ప్రధానికి రేటే పెట్టారు మీరు 12 to 30%. ఇంకా నువ్వు మాట్లాడుతావు. పీజేఆర్ గురించి మాట్లాడతాడు. అసలు పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. ఎందుకు ఇవ్వలే పీజేఆర్ కొడుకు టికెట్ను? పీజేఆర్కు ఇబ్బంది పెట్టి మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ కదా. పెట్టుబడుల గురించి కూడా మాట్లాడి నిన్న రేవంత్ రెడ్డి గారు. నేనేమంటాడు, 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండట. నోరా అమ్మోరాని ఇది నేను చెప్తలేనిది. టీఎస్ ఐపాస్ గవర్నమెంట్ వెబ్సైట్, మీరు కూడా దయచేసి మీరు పోయి సెర్చ్ చేయండి. టీఎస్ ఐపాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్. ఇది ఇవాళ ఇప్పుడు ప్రింట్అవుట్ తెచ్చిన, నేను ఇప్పుడే అందులోకెళ్ళే ప్రింట్అవుట్ తెచ్చిన. ఇందులో ఏమున్నది? 2024-25 13,720 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2025-26 6,472 కోట్ల పెట్టుబడి వచ్చింది. అంటే 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడి ఎంత? 20,192 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. నోరా అమ్మోరా అనేది ఏమన్నా? మనిషి అంటోడు అట్లా అబద్ధాలు అతుకుతుందా ఏమన్నా? నువ్వు వచ్చింది 20,000, నువ్వు చెప్పింది 3 లక్షలు. గింత చిల్లర మాట్లాడతావు, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు? ఇది ఏది నిజం? ఇప్పుడు టీఎస్ఐ పాస్లో కేవలం 20,000 కోట్ల పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లో వచ్చింది నిజమా? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ల జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా? ఏది నిజం? ఇలా రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి. ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 1000 కోట్ల పెట్టుబడులు 2014-15 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి. మీకు పంపిస్తుంది, ప్రజల ముందు పెట్టండి. ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి, కేసీఆర్ గారి యొక్క పాలసీ, మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ మీరు పెట్టుబడిదారులకు తుపాకులు పెడితే ఎవడొస్తాడు? పెట్టుబడిదారుల ఘనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన. రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో. రౌడీలు ఏడబడతాడు తుపాకులైనాయి, పోలీసులకే గుండెల్లో తుపాకులు బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో. పోలీసులకు రక్షణ లేదు, పారిశ్రామికవేత్తలకు రక్షణ లేదు. దానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రివి. ఇప్పుడు నప్పతట్లోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది రాష్ట్రం. రాష్ట్రంలో అరాచకం వెళ్తూ ఉంది ఈరోజు. ఇవన్నీ జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైనాయి.